నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. ఈ మధ్య సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, వాట్సాపు, ఫేస్‌బుక్ వీటన్నిటిని అడ్డం పెట్టుకొని చాలామంది ఫేక్‌గా జాతకాలు చెప్తాము, న్యూమరాలజీ చెప్తాము, వాస్తు చెప్తామని చెప్పి జనాల్ని మభ్యపెట్టి లక్షలకు లక్షలు మోసం చేస్తున్నారు. జనాలు కూడా అలానే గొర్రె కషాయవాడిని నమ్ముతుందన్నట్టు అలాంటి వాళ్ళనే నమ్మి లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఏదో ఒక 50,000 పెట్టి హోమం చేస్తే తను ప్రేమించిన అబ్బాయి తన దగ్గరికి వచ్చేస్తాడంట. అలా అని చెప్పి ఎవరో హోమం చేయించారంట. ఇంకొక ఆయన వాస్తు అన్న పేరుతో దగ్గర ఒక 5-6 లక్షలు సమర్పించాడంట. ఎటు వెళ్తున్నారండి? ఎటు వెళ్తుందండి సంస్కృతి సాంప్రదాయం? వ్యవస్థ ఎటు వెళుతుంది? గొర్రె కషాయవాణ్ణి నమ్మిందన్నట్టు మీరు అందరూ అలా ఎలా నమ్ముతారండి? కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించక్కర్లా? ఎవరిలో ఏం నాలెడ్జ్ ఉందో తెలియదు, నేను కాదనను, ఎవరిని వాళ్ళ పాండిత్యాన్ని తప్పుపట్టను. కానీ ఫేక్ పీపుల్ చాలా ఎక్కువైపోయారు. జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు వీటిని అడ్డం పెట్టుకొని ఫేక్ పీపుల్ భయంకరంగా అయిపోయారు. నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా భయపెట్టి మరీ డబ్బులు సంపాదిస్తున్నారు. దయచేసి అటువంటి వ్యక్తులను నమ్మవాకండి, మోసపోకండి. ఓవర్ నైట్ రిజల్ట్ ఏది రాదు, ఓవర్ నైట్ ఏది జరగదు. ఫస్ట్ దాన్ని అక్సెప్ట్ చేయండి. నేను ఇలా మోసపోవడానికి మూల కారణం ఓవర్ నైట్ రిజల్ట్ కావాలి, ఓవర్ నైట్ రిజల్ట్ వచ్చేయాలి. ఏదైనా సరే, ఒక భూవాదం అవ్వచ్చు, వివాహ సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఉద్యోగ సమస్య అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓవర్ నైట్ రిజల్ట్ కోసము ఫేక్ పీపుల్ని నమ్మి లక్షలు మోసపోతున్నారు. దయచేసి ప్రజలు ఆలోచించండి. అలా మోసపోయి లబోదిబో అన్నా ఏం ప్రయోజనం ఉండదు. విచక్షణ పెట్టి ఆలోచించండి. ఎవరేం చెప్పినా చేసేస్తారా? మీకు బుర్రన్న కళ తెలివితేటలు లేవా? ఈ ఓవర్ నైట్ రిజల్ట్ వల్లనే ఎవరేం చెప్పినా బుట్టలో పడిపోతున్నారు. గొర్రె కషాయవాడిని నమ్ముతుందన్నట్టు అలా నమ్మి మోసపోతున్నారు. ఆలోచించండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. చాలామంది ఫేక్ పీపుల్స్ ఉన్నారు, నమ్మవాకండి. ఆలోచించండి, నమ్మి మోసపోకండి.